30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. ఆర్టిస్టులు కూడా ఈ రియాలిటీ షోస్ యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. కానీ ముఖ్యంగా నాకెప్పుడు నేను డాన్స్ అనేది ఇంత కష్టం అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ టైం వస్తారు, ఏదో మూమెంట్ చేస్తారు, వాళ్ళకి నచ్చింది ఇది చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక అలవాటు, అది వాళ్ళ ప్రొఫెషనల్ అనుకునేదాన్ని. కానీ బట్ ఒక్కొక్క మూమెంట్స్ ఒక్కొక్కటి కొత్తగా, ఇప్పుడు మాస్టర్ ఒక లిఫ్ట్ మూమెంట్ ఏదైనా కొత్తగా తీయాలన్నా కూడా పాపం లైక్ వీళ్ళు పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చూస్తుంటాను కదా, పడిపోవడం, లేవడం, ఓకే ఇది ఇట్లా వర్క్ అవ్వట్లేదు, అది ఏమంటారు కొత్తగా క్రియేట్ చేస్తారు కదా కొన్ని కొన్ని స్టెప్స్. అది చూసేటప్పుడు మాకు అనిపిస్తుంది, ఓ మై గాడ్, డాన్స్ అనేది ఇంత కష్టమా. మా ఇంట్లో అయితే ఇదే నీ లాస్ట్ డాన్స్ లైక్ రియాలిటీ షో అనేది, దయచేసి నీకు దండం పెడతా. నెక్స్ట్ మా అమ్మమ్మకైతే కృష్ణ మాస్టర్ మీద ఇక్కడ వరకు ఉంటది. ఏం చేస్తారు ఇక్కడ వరకు. అంటే ఎవ్రీడే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా ఎనర్జెటిక్ వచ్చి ఇలా వెళ్ళిపోతారు కదా ఇంటికి, ఏదో ఒక చిన్న గాయమని అయి ఉంటది. అమ్మమ్మ అయితే ఫుల్ నా మీద ఇక్కడ వరకు ఉంది. వాళ్ళ అమ్మమ్మ ఎక్కడ మాస్టర్ కనపడితే నేను ఫస్ట్ ఉంటుంది మీ మాస్టర్ కి ఇలా నా చేయించేది అంటున్నారు. ఒక రోజు వచ్చారు, నెక్స్ట్ డే కి మాస్టర్ మీ అమ్మమ్మ తీసుకురాకండి భయపడ్డారా? పాపం అంటే వాళ్ళు తెలియదు కదా, పాపం నా ఈక్వల్ గానే మాస్టర్ కూడా కష్టపడుతున్నారు. ఛానల్ వాళ్ళది మెయిన్. పాపం అమ్మమ్మ అనుకునేది ఏంటంటే మాస్టర్ ఇవన్నీ చేపించేది, మాస్టర్ ఇవన్నీ పనులు. అయ్యయ్యో, నేను అమ్మమ్మ వచ్చినప్పుడు నేను కాదండి అని అలా సైడ్ కి అలా హైడ్ అయిపోతా, తీసుకురాకండి అని చెప్తారు అసలు వాళ్ళకి. ఓ మై గాడ్. సో ఇలా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. బట్ వి ఎంజాయింగ్. జీ తెలుగుతో మీకున్న అనుబంధం మామూలుది కాదు. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అంటే 10 years జర్నీ కదా. హరిత గారు మ్యామ్ అయితే హారతి ఇచ్చారు. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. అసలు ఆ బాండింగ్ అంటే లైక్ అది ఎలా? సి ఐఎమ్ నాట్ అ పీపుల్ పర్సన్, ఐఎమ్ నాట్ అట్ ఆల్. నేను మా ఇంట్లో వాళ్ళతో కూడా ఎక్కువసేపు కూర్చునేది, మాట్లాడేది ఎప్పటికీ లేదు. నాకు చాలా మంది తక్కువగా నాకు కనెక్ట్ అవ్వడం, బికాజ్ ఇప్పుడు నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చిననే 10 years అవుతుంది. ఈ November వస్తే కదా. నాకు ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ హరితమ్మ కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ నాతో ఉండే వాళ్ళు అందరూ లైక్ 10 years, 15 years, 20 years నుంచే ఉండేవాళ్ళు. హరితమ్మ ఎట్లాగా అంటే నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ, ఈవెన్ హరితమ్మ లైక్ మా అమ్మమ్మ గారికి ఇచ్చే రెస్పెక్ట్ కి మా అమ్మమ్మ ఎప్పటికీ ఫిదా. హరితమ్మ పేరు లైక్ చెప్తే గానీ అమ్మమ్మ రమ్మని చెప్పు, లైక్ ఇంటికి రమ్మని చెప్పు. మేము ఒక ఫ్యామిలీ పర్సన్స్ లాగా కలిసిపోయి. ముద్దమందారం నుంచి స్టార్ట్ అయింది. అవును, ఈ బాండింగ్. అవును. దానికి ముందు నాకు ఎవరు తెలియదు. ఈవెన్ ముద్దమందరం స్టార్టింగ్ లో కూడా హరితమ్మతో స్టార్టింగ్ లో మాట్లాడింది కూడా లేదు. నాకు కొంచెం భయం ఉండే, బికాస్ కట్టమని అఖిలండేశ్వరి కదా, ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఇంత ఉంటే నేను భయపడేదాన్ని. సో తర్వాత 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 అది ఏ రేంజ్ క్లోజ్ అయిపోయామంటే ఇప్పటికీ కూడా టిల్ టుడే ఏమైనా అప్సెట్ అయ్యాను అంటే, లేకపోతే ఏదో మైండ్ పని చేయట్లేదు అని అంటే ఇండస్ట్రీ పరంగానే, లైక్ పర్సనల్ గా కూడా ఎవరైనా ఏమైనా హర్ట్ చేశారు అంటే, నేను లైక్ నా ఫ్యామిలీ తప్పితే ఇంకొకరికి కాల్ చేస్తున్నానంటే హరితమ్మని అయి ఉంటది. లేక 1 or 2 hours అయితే కంపల్సరీ మాట్లాడతాం. మా ఇట్లా జరిగింది ఇది అంటే అమ్మ ఎంత క్లియర్ గా చెప్తారంటే నాకు ఒక బుక్ లాగా ఫీల్ అవుతాను నేను హరితమ్మని. ఇంతకు ముందు నేను ఎప్పుడు అంత ఏదైనా మైండ్ లో నుంచి తీసేయడానికి అవ్వట్లేదు, లేకపోతే చాలా హర్ట్ అయిందంటే నేను ఫస్ట్ థింగ్ నేను చేసేదే బుక్స్ చదవడం, లేకపోతే ఫోన్ లో ఓపెన్ చేసి ఓకే అది చదివితే గానీ నాకు మైండ్ లో నుంచి ఏవి పోవు. లేదు అంటే నేను హరితమ్మతో మాట్లాడాలి. ఈవెన్ దో పవన్ గారు వీళ్ళిద్దరితో నేను మాట్లాడితేనే నా మైండ్ చాలా క్లియర్ అవుతుంది. దట్ వాళ్ళ అవునా అంతేనా, నాకేదో అదేదో ఎలిఫెంట్ బలం అంటారు కదా, అంత వచ్చి మాట్లాడుకొని జరిగింది దట్స్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఎండ్ ఓకే అన్నట్టుగా. సో నాకు చెప్తున్నాను కదా, హరితమ్మ లైక్ షీఈ్ మై ఫేవరెట్. అమ్మకు కూడా నేను ఫేవరెట్. ఆల్రెడీ చెప్పేశారు కదా. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం season 2.
అవునా ముద్దమందారం. Even అవును మేము చాలా అదే మంది అనుకున్నాం. ఫ్యాన్స్ హా, సోషల్ మీడియాలో మొత్తం మా డాన్స్ లో కూడా కమెంట్స్ అంతా పార్ట్ 2 కోసమే పార్ట్ ఉంటాయి 2 గురించి ఆ. Even మేము కూడా ఎక్స్పెక్ట్ wait చేయొచ్చా? చేసాం. Of course ఉందా? చేయొచ్చు. ఓ చేయొచ్చు. వచ్చింది అమ్మయ్య, వచ్చింది. ప్రమోషనల్ అరే, సాంగ్ ముద్దమందారం. ప్రమోషనల్ చేయొచ్చు. సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ Ah, Oh, wow. Yes, yes, తదాస్తు. ముద్దమందారం పార్ట్ 2 సీజన్ 2 స్టార్ట్ అయిపోతుంది అయితే. అంటే నేను కూడా లైక్ ఐ హోప్ నేను అనుకుంటున్నా. లేదు లేదు, అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.